गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुमस्त्रमस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनस्तुण्डन्नोतिभिस्तेजसादनं श्रीमहागणाधिपतिदेवताभ्यो नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् అది బాలాంబికా దేవతాముద్దిశ్య బాలాంబికా దేవతా పరిచ్ఛిద్దం బాలాంబికా స్వరూప దేవతాభ్యో నమః ధ్యాన ఆవాహనాది పూజాం కరిష్యే. ఇప్పుడు బాలాంబిక అవతార స్వరూపిణి అయిన ఆ బాలని ఉద్దేశించి అమ్మవారికి జరిగే అర్చన ఆ బాలకి చేద్దాము. ఒక పువ్వు తీసుకుని ధ్యానం చెప్తాను ఇప్పుడు. ఓం హర్షోన్మక్త సువర్ణపాత్రపదాం భీనజ్వలాం గోర్నికాం హుంకారాతి సమస్త సప్తజాలృతాం మహాసారస్వతోల్లాసనీం సారాసార వివేకదృష్టచార్యతాం వర్ణాశ్రమాచారిణిం శ్రీచక్రప్రీవిందర్పణపరాం భగవతీం శ్రీరాజరాజేశ్వరీం బాలాంబికా దేవతాయే నమః. ధ్యానం సమర్పయామి. ఆ పువ్వు అక్కడ ఉంచేసేయండి. తర్వాత అక్షంతలు తీసుకోండి. బాలాంబికా దేవతాయే నమః. ఆవాహనం సమర్పయామి. బాలాంబికా దేవతాయే నమః. నవరత్న గజ సింహాసనం అక్షంతలు తీసుకుని నెత్తి మీద వేయండి. నవరత్న గజ సింహాసనం సమర్పయామి. బాలాంబికా దేవతాయే నమః. పాదయోహ పాద్యం సమర్పయామి అంటే అమ్మవారి రూపం చెప్పి ఆ కాళ్ళు కడిగి అమ్మవారికి పాదాలకి పారాయణ అలంకారం చేయండి. ఇష్టామయోభవస్థానం ఉచ్చేతరాధన హేరణాదిత్యోస్తోతం సహ తస్య బాచేతయనః వసతే రవమాతరః తస్మారంగమామో యస్య ఆపో జనయతా జనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుభ్రంగా కాళ్ళు తుడిచేసి కాళ్ళకి పారాయణ పెట్టండి. ఓం దుర్గాయై నమః. ఓం శివాయై నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం మహాగౌర్యై నమః. ఓం చండికాయై నమః. ఓం సర్వజ్ఞాయై నమః. ఓం సర్వలోకేశ్వరాయ నమః. ఓం సర్వకర్మఫలప్రదాయ నమః. ఓం సర్వతీర్థమయాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం దేవయోనియే నమః. ఓం అయోనిజాయే నమః. ఓం భూమిజాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం ఆధారశక్తయే నమః. ఓం మనీశ్వర్యే నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిర్హంకారాయ నమః. ఓం సర్వగర్వవిమర్ధిన్యై నమః. ఓం సర్వలోకప్రియాయ నమః. ఓం వాణ్యై నమః. ఓం సర్వవిద్యాదిదేవతాయే నమః. ఓం పార్వత్యై నమః. ఓం దేవమాత్రే నమః. ఓం వనేశ్యై నమః. ఓం జవాసిన్యై నమః. ఓం తేజవత్యై నమః. ఓం మహామాత్రే నమః. ఓం కోటిసూర్యసమప్రభాయ నమః. ఓం దేవతాయే నమః. ఓం అగ్నిరూపాయ నమః. ఓం సదైజ్యసే నమః. ఓం వర్ణరూపణ్యై నమః. ఓం గుణాశ్రయాయ నమః. ఓం గుణమధ్యాయ నమః. ఓం గుణత్రైవవర్జితాయ నమః. ఓం కర్మజ్ఞానప్రదాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం సర్వసంహారకారణ్యాయ నమః. ఓం ధర్మజ్ఞానాయ నమః. ఓం ధర్మనిష్టాయ నమః. ఓం సర్వకర్మ వివర్జితాయ నమః. ఓం కామాక్షయ నమః. ఓం కామసంహర్త్రయ నమః. ఓం కామక్రోధ వివర్జితాయ నమః. ఓం సాంకర్యాయ నమః. ఓం సాంభవ్యై నమః. ఓం శాంతాయ నమః. ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం సుజయాయ నమః. ఓం జయాయ నమః. ఓం భూమిష్టాయ నమః. ఓం జాహ్నవ్యై నమః. ఓం జనభూజితాయ నమః. ఓం శాస్త్రాయ నమః. ఓం శాస్త్రమయాయ నమః. ఓం నిత్యాయ నమః.
ఓం శుభాయ నమః ఓం చంద్రార్ధమస్తకాయ నమః ఓం భారత్యే నమః ఓం భ్రామర్యే నమః ఓం కల్పాయ నమః ఓం కరాళ్యే నమః ఓం కృష్ణపింగళాయ నమః ఓం బ్రహ్మే నమః ఓం నారాయణ్యే నమః ఓం రౌద్రే నమః ఓం చంద్రామృతప్రదాయ నమః ఓం జ్యేష్ఠాయ నమః ఓం ఇంద్రాయ నమః ఓం మహామాయాయ నమః జగత్సృష్ట్యాధికారిణ్యాయ నమః ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయ నమః ఓం గామిన్యాయ నమః ఓం కమలాలయాయ నమః ఓం కాత్యాయన్యాయ నమః ఓం కళాతీతాయ నమః ఓం కాలసంహారకారిణ్యాయ నమః ఓం యోగనిష్టాయ నమః ఓం యోగగమ్యాయ నమః యోగధ్యేయాయ నమః ఓం తపస్వన్యాయ నమః జ్ఞానరూపాయ నమః ఓం నిరాకారాయ నమః ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః ఓం భూతాత్మకాయ నమః ఓం భూతమాత్రే నమః ఓం భూతేశ్వే నమః ఓం భూతదారిణ్యాయ నమః ఓం స్వదానార్యమజ్జగదాయ నమః ఓం స్వదానార్యమజ్జగదాయ నమః ఓం షడాధారాతివర్ధిన్యాయ నమః ఓం మోహితాయ నమః ఓం శుభవాయ నమః ఓం శుభ్రాయ నమః ఓం సూక్ష్మాయ నమః ఓం మాత్రే నమః ఓం నిరాలసాయ నమః ఓం నిమగ్నాయ నమః ఓం నీలసంగాసాయ నమః ఓం నిత్యానందిన్యాయ నమః షడాధారాతివర్ధిన్యాయ నమః ఓం మోహితాయ నమః ఓం శుభవాయ నమః ఓం శుభ్రాయ నమః ఓం సూక్ష్మాయ నమః ఓం మాత్రాయ నమః ఓం నిరాలసాయ నమః ఓం నిమగ్నాయ నమః ఓం నీలసంగాసాయ నమః నిత్యానందిన్యాయ నమః ఓం మహారాయ నమః ఓం పరాయ నమః ఓం సర్వజ్ఞానప్రదాయ నమః ఓం అనంతాయ నమః ఓం సత్యాయ నమః ఓం దుర్లభరూపిణ్యాయ నమః ఓం సరస్వత్యాయ నమః ఓం సర్వగతాయ నమః సర్వాభీష్టప్రదాయిన్యాయ నమః హరిద్ర కుంకుమాం సమర్పయామి శివశ్చ దేవశ్చ పత్రే నమః ఓం సర్వశ్చ దేవశ్చ పత్రే నమః ఓం ఉగ్రశ్చ దేవశ్చ పత్రే నమః ఓం పశుదే దేవశ్చ పత్రే నమః ఓం ఈశానశ్చ దేవశ్చ పత్రే నమః ఓం బాలాంబికా దేవతాయై నమః పుష్పమాలికాం సమర్పయామి గంధద్వారాంధరాదర్శాం నిత్యపుష్టాం కరీష్ణీం ఈశ్వరీకం సర్వభూతానాం తాం హోక్రే స్త్రియం శ్రీగంధాం ధారయామి ఆయనైతే పరాయణ దుర్వారోహంత పుష్పని హృద ఆక్షముద్రగాని సముద్రస్య గృహాయ మే పుష్పమాలికాం సమర్పయామి బాలాంబికా దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి ధూపమనుస్పచ్చద్భవేదిభ్యేనాగంధస్తు సదాగ్రయస్త్రదేవానాం ధూపోయం ప్రతిగుష్యతాం బాలాంబికా దేవతాయై నమః ధూపమాఘ్రాపయామి ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి నైవేద్యం నీళ్ళు జల్లండి దాని మీద ఓం భర్భౌ స్వహ ఓం తక్షోద్రవరేణ్యం భర్గవదేవస్థితి మహదీయాయనః ప్రచోదయాత్ బాలాంబికా దేవతాభ్యో నమః యథావాగసః మధురభక్ష్య నారికేల సకల కదలీఫల యథావాగ అవసరమేదనం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణాయ స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి హస్త ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి అమ్మవారి పేరు చెప్పి ఆవిడకి కొంచెం తినిపించండి బాలకి పూగీవరస్పూర్ణాగవలే దళేరుతం ముక్తాచం సమాయుక్తం తాంబూలం ప్రతిగుష్యతాం బాలాంబికా దేవతాభ్యో నమః తాంబూలం సమర్పయామి తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి కర్పూరం హిరణ్యపాత్రం మద పూర్ణం దదాతి మద వ్యోసానీతి ఏకదా బ్రహ్మణమపహరతి ఏకదేవ యజమాన ఆయుస్తేజో దదాతి సామ్రాజం చ విరాజం చ విశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాస్తస్తామసి మాసుషుం సృజామసి నిత్యశ్రేరస్తు నిత్యమంగళాని భవంతు సమస్తశ్రేరస్తు సమస్త సన్మంగళాని భవంతు బాలాంబికా దేవతాభ్యో నమః కర్పూర ఆనంద నీరాజనం దర్శయామి ఓం లక్ష్మీం చరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవం తాం లోకైకదీపాంకురాం శ్రీమన్మన్నగడాక్షలబ్ధ బ్రహ్మేంద్రంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబనీం సరసిజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ఇచ్చావసన్నామమ సర్వదా
హరాంకుశోపాసంభూతముద్రాంకురేర్వహంతిం కమలాసనస్తాం అలార్కువరి ప్రతిభాం త్రినేత్రాం భజేహం అంబాం జగదీశ్వరీంతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే బాలాంబికా దేవతాభ్యో నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అక్షంతలు తీసుకోండి. బాలాంబికా దేవతాభ్యో నమః ఆత్మవృక్ష నమస్కారాన్ సమర్పయామి. ఛత్రం ధారయామి, చామరం విజయామి, యతం శ్రావయామి, భక్తిం దర్శయామి, ఆందోళకానారోహయామి, హస్మానారోహయామి, గజానారోహయామి. సమస్త రాజోపచార భక్తోపచార శుచోపచార పూజాం సమర్పయామి. అక్షంతలు తీసుకుని నీళ్లు వదిలేసాయి. యస్మత్యాచనామోచ్య క్రియాశూన్యోణం సంపూర్ణతాం యాతి సజ్జా వందేతముచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవా పరిపూర్ణం దదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా చ అష్టోత్తర శతనా పూజా చ అవసన్నేద్య భగవాన్ సర్వాత్మహేతుం శ్రీ బాలాంబికా దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు. ఉత్తరే శుభకర్మణ్యవగ్న విస్తృత భవంతో భ్రవంతు. భగవత్ ప్రసాదం యజమానస్య సరసా గృహ్ణామి. అమ్మ నువ్వు ఆవిడికి అక్షంతలు వేసేయమ్మ. మీరు కాళ్ళకి దండం పెట్టండి. అమ్మవారికే మీరు దండం పెట్టుకున్నాను స్మరించుకుంటూ ఆ భావంతో కాళ్ళకి దండం పెట్టండి. అమ్మవారే దీవిస్తున్నట్టుగా నువ్వు అక్షంతలు వేయమ్మ. ఓ పువ్వు కూడా తీసి ఆవిడికి నువ్వు ఇవ్వమ్మా పాప. ఈ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి ప్రతిరూపంగా ఈ బాలపూజ చేశాము. ఈ బాలపూజ ఏమిటి అంటే ప్రత్యేకంగా అమ్మవారి యొక్క శక్తి ఈ బాలపూజలో నిమిడీకృతం ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారి పూజ అమ్మవారినే మనం స్మరించుకుంటూ ఈ బాలపూజను మనం చక్కగా చేసుకుంటాం. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.